హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ఆమ్లా క్యాండీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయతో ఈ విధంగా క్యాండీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఉసిరికాయని తినడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ విధంగా క్యాండీ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నోటి దుర్వాసన ఉన్నప్పుడు ఈ క్యాండీ ఒకటి నోట్లో పెట్టుకుంటే నోటి దుర్వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. అందులోకి ఉసిరికాయల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఉసిరికాయలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనము ఫోర్కుతో గుచ్చి చూసినట్లయితే ఫోర్కు లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్లో నుంచి ఉసిరికాయలను పక్కకి తీసేసుకోవాలి. వాటర్లో నుంచి పక్కకి తీసేసిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారే వరకు ఉంచుకోవాలి. అలాగే ఈ వాటర్ కూడా ఏమీ వేస్ట్ కాదండి. మనము హెయిర్ కండిషనర్గా వాడుకోవచ్చు. ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత చేత్తో నొక్కి ఈ విధంగా తీసుకుంటే మనకు పీసులుగా వచ్చేస్తుందండి. ఉసిరికాయ బాగా మెత్తగా ఉడికితేనే ఈ విధంగా పీసులుగా వస్తుంది, లేకపోతే రాదు. ఉసిరికాయలన్నిటినీ ఈ విధంగా పీసులుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలన్నిటినీ పీసులు తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అంటే 250 గ్రామ్ షుగర్ వేసుకోవాలి. మనము 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాం కదా, అందులోకి 250 గ్రామ్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఎండిన తర్వాత కూడా ఉసిరికాయలు కలర్ మారకుండా ఉండాలంటే ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 1/2 kg ఉసిరికాయలకు 2 నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నిమ్మరసం వేసుకున్న తర్వాత దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక రోజంతా అలాగే వదిలేయాలి. ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది. అలాగే ఉసిరికాయలకు షుగర్ బాగా పట్టి స్వీట్గా అవుతాయి. ఒక రోజు మొత్తం పక్కకు పెట్టేయాలి. ఒక రోజు తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయి ఈ విధంగా ఉంటుంది. మనము ఒక పీస్ తిని చూస్తే దీనికి షుగర్ పట్టిందో లేదో తెలుస్తుంది. ఒకవేళ షుగర్ పట్టినట్లయితే మరొక రోజు అలాగే మూత పెట్టుకొని ఉంచేయాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ మొత్తం వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈ ఉసిరికాయల్లో షుగర్ సిరప్ ఏమైనా ఉంటే వడికిపోతుంది. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లేట్లోకి తీసుకోకూడదండి. స్టీల్ ప్లేటు పాడైపోతుంది. వీటిని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలేని వారు ఫ్యాన్ కిందైనా ఎండబెట్టుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ కూడా ఏమీ వేస్ట్ కాదండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వాటర్ కలుపుకొని జ్యూస్ లాగా తాగేసేయచ్చు. ఒకరోజు ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఎండిపోయినాయి. మరి గట్టిగా ఎండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎండితే సరిపోతుంది. ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ నచ్చని వాళ్ళు దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 6 months వరకు ఉంటాయి.
చూసారు కదా ఆమ్లా క్యాండీ ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.